ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఒకటి. ఈ జాబ్ తెచ్చుకుని ఒక కొడుకులా గెలిచి నా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తాను, లేక ఓడిపోయి మా అమ్మా నాన్న కోరిక తీర్చలేని కొడుకులా మిగిలిపోతాను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ కమ్ ఇన్? You can have your seat. Give me your file. Introduce about yourself. అంతా బాగానే ఉంది కానీ 10th లో 96%, ఇంటర్లో 95%. బట్ బీటెక్ వచ్చాక బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఎందుకు శివ చెప్పు. అవి నేను గడిపిన రోజుల్లో కొన్ని అద్భుత క్షణాలు. రే ఆగండ్రా, కలిసి వెళ్దాం. ఏం చేస్తున్నావురా ఒక్కడవే లంచ్ బ్రేక్లో కూర్చొని? నాకు ఎడిటింగ్ అంటే చాలా ప్యాషన్ రా. అవునా? దాని గురించి సర్టిఫికేషన్ కోర్స్ ఏమన్నా దొరుకుద్దామని వెతుకుతున్నా. ఓకే. కానీ ఇంట్లో వాళ్ళకి నేను ఎడిటింగ్ సైడ్ కెరియర్ సెట్ చేసుకోవడం ఇష్టం లేదురా. కానీ తప్పక ఈ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. రే శివ, చూడరా బెట్టింగ్లో ఎంత వచ్చినాయో. ఎందుకురా బెట్టింగ్లు నీకు? ఇంకా బెట్టింగ్లు మానవేంటారు నువ్వు? మీకేం తెలియదురా బాబు, ఊరికినే డబ్బులు వస్తుంట. వీడి మా బ్యాచ్ లో తోపు. అర్థమైంది కదా బెట్టింగ్ లో. అరే ఇప్పుడు కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంది కదా, మరి దాంట్లో ఎడిటింగ్ కాంపిటీషన్ సంగతి ఏంటి? ప్రతిసారి మనమే కదా గెలుస్తాం, ఈసారి కూడా మనమే గెలవాలి. హే, నాకు ఇప్పుడు సీనియర్ అనే విక్రమ్ అనే తెలుసు. అయ్యో, తను ఇప్పుడు పాస్ అవుట్ కదా, ఇప్పుడు ఎడిటింగ్ ఎవరు చేస్తారు? అన్న ఏంటనే డిస్కషన్ ఏం జరుగుతుంది ఈడ? మన కాలేజీలో ఫెస్ట్ జరుగుతుంది కదా, లాస్ట్ టైం ఎడిటింగ్ కోసం ఒక అన్నయ్య ఎడిటర్ కింద ఉన్నారు, ఇప్పుడు అన్నయ్య లేరు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకా ఒకడు ఉన్నాడు అన్న తెలిసినాడు, మా పేర్లో లే. వాడు నా ఫ్రెండ్ శివ, వాడు ఎడిటింగ్ బాగా చేస్తాడు, నాకు తెలుసు. ఒకవేళ తనని పెట్టుకుంటే మనం విన్ అయ్యే ఛాన్స్ ఉందా? తప్పకుండా విన్ అవుతాం అక్క, ఎందుకంటే వాడి ఎడిటింగ్ స్కిల్స్ నేను చాలాసార్లు చూసా. వాడు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేయడం, వీడియోలు పోస్ట్ చేయడం చాలా బాగా ఎడిట్ చేస్తాడు వాడు. ఓకే సరే, అయితే 1 day తీసుకొచ్చే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకసారి శివాని సీనియర్స్ పిలుస్తున్నారు. అరే నువ్వు ఎడిటింగ్ బాగా చేస్తావు కదా, సీనియర్స్ నేను ఎడిటింగ్ కాంపిటీషన్ పిలుస్తున్నారు. సరే రా వెళ్దాం.
ఏ అన్నా, చెప్పాను కదా శివాని, వాడే వేడు. సూపర్ చేస్తా ఉంటే ఎడిటింగ్ మావాడు చెప్పాడు. చేస్తానన్నా. ఈసారి ఇచ్చి పడేది మరి, ఈసారి ఎడిటింగ్. ఇది మన డిపార్ట్మెంట్ తరపున చేస్తున్నాం కాబట్టి ఆన్ టైం సబ్మిట్ చేయాలి. టైం సబ్మిట్ చేస్తాను అక్క. సరేరా తమ్ముడు, ఆల్ ది బెస్ట్. రే ఈ రీల్ చూడరా, కామెడీగా ఉంది. నువ్వు ఉండరా, ఈసారి ఎలాగన్నా మనమే గెలవాలరా. ఎడిటింగ్ లో మన డిపార్ట్మెంట్ సత్తా చూపించాలి. నువ్వేం కంగారు పడకరా, మనమే కొడతాం. అరే నీకు చెప్పడం మర్చిపోయారా, నాకు ఇంటర్న్షిప్ నుంచి మెయిల్ వచ్చింది. అవునా, నువ్వేం ఇంటర్న్షిప్ కి అప్లై చేసావురా? నీ ఎడిటింగ్ స్కిల్స్ చూసి నేను కూడా ఎడిటింగ్ నేర్చుకున్నారా. అవునా, ఎక్కడ చూసి అప్లై చేసావు? సోషల్ మీడియా ద్వారా అప్లై చేశారా. ఓహో, దీనికి మనీ అన్న పే చేయాలా అప్లై చేయడానికి? మనీ ఏం అవసరం లేదురా, ఎడిటింగ్ చేస్తున్నట్టు ఒక సర్టిఫికేట్ ఉంటే చాలు. ఓహో, నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను రా, నా దగ్గర సర్టిఫికేట్ లేదు. నువ్వు ఒక 3K సెట్ చేసుకో, నేను ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ గురించి నేను చూసుకుంటాను. ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేదురా, నేను ఇప్పుడు అంత అరేంజ్ చేసుకోలేను. రే అలా కాదురా, సీనియర్ అన్నే మనీ ఇస్తాను అన్నాడు కదా, ఆ సీనియర్ అన్నయ్యని అడుగు, ఏమన్నా ఏం చేస్తాడో చూడు. సరే అడుగుతా. రే రిషి, ఏమన్నా మనీ ఉన్నాయా? లేవురా నా దగ్గర. అయినా మనీ ఎందుకురా నీకు ఇప్పుడు? గేమ్ ఆడదామనే. అయినా నువ్వు మారవేంట్రా, ఇంకెప్పుడు బెట్టింగ్ అంటా కూర్చుంటావు? సరదాగా ఆడతానా. నువ్వు మారారా బాబు. సరే, ఒకడు ఎత్తానన్నాడు, వెళ్తాడు దగ్గరికి. సరే వెళ్ళు. అమ్మ రోల్ నెంబర్ 24, 47, 51 ఒకసారి రండి. ఎరా రోల్ నెంబర్ 51, మొన్న రిజల్ట్ వచ్చినాయి కదా, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఏంటి, ఏం అప్డేట్ చేయలేదు? 6 సబ్జెక్టులు ఉంచుకున్నావా? లాస్ట్ సెమిస్టర్ ఎన్ని ఉన్నాయి? 2. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఏం చేద్దామంటారా కాలేజీకి వచ్చి? పేరెంట్స్ అంత కష్టపడి చదివింటారో, నాకేమో రోజు ఫోన్ చేస్తూ ఉంటారు వస్తున్నాడా లేదా అని. కాలేజీకి అటెండెన్స్ ఎంత ఉంది? మరి 75 కూడా లేదు. ఇలా అయితే మరి డిటెండ్ అయిపోతావు, చూసుకో. 47 మన రిజల్ట్ వచ్చింది కదా, ఏమైంది? 4 సబ్జెక్టులు ఎంచుకున్నావు. ఏ సబ్జెక్టులు ఉన్నాయి? ఇంట్లో చెప్పావా? ఏమన్నారు? నెక్స్ట్ టైం క్లియర్ చేయాలి, లేకపోతే మాత్రం పేరెంట్స్ కాల్ చేసి కంపల్సరీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా. రోల్ నెంబర్ 24 మన రిజల్ట్ వచ్చింది కదా, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 2 సబ్జెక్టులు ఉన్నాయా? ఇంట్లో మనం మీ పేరెంట్స్ ఫోన్ చేశారు, నాకు మా ఫీర్ అని చెప్పావంట వాళ్ళకి. మొత్తం నిజం చెప్పి ఎన్ని ఉన్నాయి? ఇంట్లో ఎంత చెప్పావు మరి అబద్ధం? ఫీల్ అవ్వడం కాదు కదా మనకు కావాల్సిందే. రేపొద్దున సబ్జెక్ట్లో పాస్ అవ్వాలి, క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాలి. రేపొద్దున నీకు అఫోర్డ్ చేసేది వాళ్ళే కదా, పేరెంట్స్ కదా. సో నువ్వు వాళ్ళు అబద్ధం చెప్పుకుంటే రేపొద్దున మన ఫీజు ఎలా కట్టావు? మళ్ళీ ఏదో ప్రాబ్లం తీసుకొస్తావా? ఫీజు కట్టాల్సింది వాళ్ళే కదమ్మా. సో పేరెంట్స్కి ఎప్పుడు అబద్ధం చెప్పకు, టీచర్స్కి పేరెంట్స్కి ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, ఓకేనా? సో ఇది జెన్యూన్గా ఉంది ఇక్కడి నుంచి అన్న. ఓకే అమ్మా, క్లాస్ ఈ రోజుతో కంప్లీట్ అయ్యింది. మరి ఒకసారి మీరు బయటికి రండి, మాట్లాడదాం మీతో, ఓకేనా? డిస్కస్ చేద్దాం ఒకసారి, రండి. అదే మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, క్లాస్ అందరి ముందు ఏమైనా అన్నాం అనుకో మీరు ఇంకా డిప్రెషన్ అవుతారేమో అని మిమ్మల్ని చెప్పలే. ఇప్పుడు మనం చదువుకుంటేనే రేపు పొద్దున్న వాల్యూ ఉంటుంది, ఓకేనా? రేపు పొద్దున్న క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిందనుకో తర్వాత లైఫ్ అంతా మేము వెల్ సెటిల్డ్ అనమాట. అంతే తప్ప అటెండెన్స్ పర్సెంటేజ్ లేకుండా బ్యాక్లాగ్ అలా పెంచుకుంటూ పోతే రేపు పొద్దున్న మీరు ఇబ్బంది పడతారు, పేరెంట్స్ ఇబ్బంది పడతారు, మొత్తం మీ ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ అవుతుంది. సో ఈ విషయం అందరి ముందు చెప్పారనుకో మీకు చిన్న చూపు ఉంటుందని చెప్పి చెప్పలా, ఓకేనా? సో ఫస్ట్ క్యాంపస్ లోనే మనం ప్లేస్మెంట్ కొట్టాలి ఏదేమైనా సరే, ఓకేనా? రేపు నుంచి నేను రెగ్యులర్ గా రాకపోయినా చదవకపోయినా బ్యాక్లాగ్ ఉన్నా మాత్రం పనిష్మెంట్ చాలా దారుణంగా చేస్తాను, ఓకేనా? సో అది మాత్రం మైండ్ లో పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అది చెప్పడానికే పిలిచాను, అందరి ముందు చెప్తే బాగోదని చెప్పలేదండి, ఓకేనా? సో ఒకసారి మైండ్ లో పెట్టుకోండి, హ్యాపీగా చదువుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే రండి,
సో నేను కరెస్పాండింగ్ ఫ్యాకల్టీతో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయంత సబ్జెక్టులు పాస్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఓకేనా? సో అటెండెన్స్ మెయింటైన్ చేసుకోండి. సో మంచి ప్లేస్మెంట్ బయటికి వెళ్ళండి, నాకు సంతోషం. ఓకేనా? అంతే తప్ప మీరు మిస్బిహేవ్ చేయొద్దు. ఓకే? చదవకుండా మీరు క్లాసులు ఎగ్గొట్టేయడాలు, అటెండెన్స్ పర్సెంటేజ్ తగ్గిపోవడాలు, రేపు ఫేస్ చేయడం ప్రాబ్లమ్స్ మీరే. ఓకే? అది ఏమి చెయ్యొద్దు. సో హ్యాపీగా చదువుకోండి, ఎంజాయ్ చేయండి, చదువుకోండి. ఓకే? క్లియర్? చెప్పండి, పిలిచాను. క్లియర్? వెళ్ళండి. మన అబ్బాయి శివ బాగా చదువుకుని మన కష్టాలన్నీ తీర్చేస్తాడే, ఆ నమ్మకం నాకుందే. ఎగ్జామ్స్ కూడా బాగానే పాస్ అయిపోతున్నాడు. ఒక మంచి జాబ్ కొడతాడే, మన చుట్టాలందరి ముందు తలెత్తుకునేలా చేస్తాడే. వాడు ఏదో సర్టిఫికేట్ కోసం డబ్బులు అడిగాడు, అవి రేపు ఇవ్వు వాడికి. అదేంటండి, హాస్పిటల్కి వెళ్తా అన్నారుగా, మళ్ళీ డబ్బులు వాడికి ఇస్తానంటున్నారేంటి? నాదేముందే, వాడు బాగుంటే వాడే మనం చూసుకుంటాడు. ఏం పర్లేదు, వాడికిచ్చి. హలో, సర్టిఫికేట్కి ఈ రోజే లాస్ట్ డేట్ అంటరా, మనీ ఇస్తా అన్నావుగా. నాకు సర్టిఫికెట్ వద్దు, ఏమొద్దు, పెట్టారా ఫోను. ఒక విధంగా ఆలోచించాలంటే ఎడిటింగ్ అనేది నా ప్యాషన్, కానీ మా పేరెంట్స్ నేను ఎడిటర్ అవ్వడం ఇష్టం లేదు. నన్ను ఒక ఇంజనీర్గా చూడాలన్నదో వాళ్ళ కళ. తప్పు చేస్తున్నాను. ఇంక నుంచైనా బాగా చదువుకుని ఈ సార్ చెప్పినట్టు మంచి జాబ్ తెచ్చుకోవాలి. అరే మామా, రిజల్ట్స్ వచ్చారా? అరే ఆల్ క్లియర్ రా. ఛే, నాకు ఈ సెమ్లో 4 పోయారా. హలో డాడీ, రిజల్ట్స్ వచ్చాయి, ఆల్ క్లియర్ అయిపో. ఏరా మధ్యాహ్నం భోజనానికి రాలేదు? ఏం లేదురా, ఇంట్లో మనీ ఫీ కట్టమని ఇచ్చారు, అవేమో బెట్టింగ్ లో వేసా డబుల్ చేద్దామని. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా బెట్టింగ్ ఆడొద్దని. డబుల్ చేద్దామని వేసాను రా, అవేమో పోనీ. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. నా మాటిని ఫోన్ చేసి చెప్పే మీ డాడీకి. వద్దురా, ఇంట్లో చెప్పను, బాగోదు. నేను కూడా చదువు మానేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో, కానీ ఇంట్లో బలవంతంగా పంపుతున్నారు. అలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ నువ్వు కంగారు పడి తీసుకోకు. నా మాటిని ఒకసారి డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించరా. నా వల్ల ఏమీ అవట్లేదు, చదువుదామన్నా ఏం అవట్లేదు. నువ్వు అనుకుంటే అవ్వద్దురా, అంత పెద్ద డెసిషన్ మట్టుకు నువ్వు తీసుకోకు. సరే వెళ్తున్నా. Excuse me, sir. May I come in? Have your seat. Tell me about yourself. Hello. I found your profile suitable for the job and you got selected with an annual package of 15 LPA. Congratulations. Thank you, madam. హలో డాడీ, జాబ్ వచ్చింది. సంవత్సరానికి 10 లక్షల జీతం. సరే డాడీ.
రే రిషి, రే సూర్య, ఎలా ఉన్నావురా? చాలా రోజులైందిరా చూసి. అవునరా, ఏం చేస్తున్నావు? దారా ఇలా కూర్చుందాం. ఏంటి ఏం చేస్తున్నావు? ఏముంది, ఎడిటింగ్ సైడ్ కెరియర్ చూసుకున్నారా? మంత్లీ 2 lakhs వస్తుంది. బాగానే సెటిల్ అయ్యావురా. నువ్వేం చేస్తున్నావురా? ఐటీ సైడ్ చిన్న జాబ్ చూసుకున్నాను, దాంతో వెళ్తున్నాను. అదేంటి, నువ్వు కూడా ఎడిటింగ్ సైడ్ వెళ్ళాలి? ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేదురా, ఇంకన్నిటికీ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. సరే, ఏదో రకంగా సెట్ అయ్యాం మొత్తానికి. ఇంకేంటి విశేషాలు? అవును, భవన్ ఇక్కడ ఉండాలి కదరా మనతో, ఏమయ్యాడరా? వాడు ఫీజు కట్టమని ఇచ్చిన డబ్బులేమో బెట్టింగ్లో వేసాడు. ఆ బెట్టింగ్లో ఏమో మొత్తం పోని, అటు ఫీజు కట్టలేకపోయాడు, ఇటు బ్యాక్లాగ్స్ పెరిగిపోయి ఇంకా మానేశాడు కాలేజ్. ప్రెజెంట్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ప్రజెంట్ ఏం చేస్తున్నాడు అన్నది ఐడియా లేదు, కానీ జాబ్ ఏం చేయట్లేదు అనుకుంటా, ఖాళీ అనుకుంటా. మొత్తం లైఫ్ అంతా చేతులారా పాడు చేసుకున్నాడు రా. సరే అయితే ఉంటా మరి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. సరేరా, బాయ్. ఓకే, జాగ్రత్త. డిఫరెంట్ పాత్స్, డిఫరెంట్ లైవ్స్. జీవితంలో ఎవరు ఏ స్థాయికి వెళ్తారో మనకు తెలియదు, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నది మన చేతుల్లోనే ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. కానీ ఎవరి మాట లెక్క చేయకుండా చెడు మార్గాన వెళ్ళిన మన మిత్రుని చూసి తన తల్లిదండ్రుల కలల కోసం తన కలనే త్యాగం చేసి వాళ్ళకి నచ్చిన ఉద్యోగం తెచ్చుకుని వారి కష్టాలు తీర్చిన మన శివను చూసి అన్ని మార్గాలు అన్వేషిస్తూ తనకు సరైనది ఎంచుకొని అందులో ఉన్నత స్థాయికి చేరుకున్న మన ఋషిని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు.